నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి భాస్కర ఛానల్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏమిటి, ఈ ద్వాదశ రాశుల వారి మీద ఆ ప్రభావాలు ఏ ఏ అంశాల మీద పడతాయి, ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాన్ని సవివరంగా తెలియజేసుకుంటాను. అయితే ఈ జనవరి 26 నెలలో మనకి సూర్యుడు అంటే మనకి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తాయి. ఈ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 2026 జనవరి నాటి మాస ఫలితాలలో భాగంగా సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి మకర సంక్రమణంగా జనవరి 14వ తారీఖున సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మాసం పొడవునా అన్ని రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాడు. అయితే కుజుడు మిథునంలోను, బుధుడు ధనస్సు నుంచి మకరంలోకి సంచారం చేస్తూ, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికం నుంచి ధనస్సులోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కుంభంలోను, కేతువు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావం ఉందంటే కనుక ధర్మము, కర్మ, బాధ్యత, భవిష్యత్ ప్రణాళికల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది ఈ మాసమంతా అన్ని రాశుల వాళ్ళకి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల సత్సంబంధాలు అంటే గుడ్ రిలేషన్స్ మీరున్న ప్రాంతంలో ఉద్యోగస్తుల మధ్య కావచ్చు, మీ పై అధికారులకి మీకు కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు, మీ ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ ఇలాగా రిలేషన్స్ మీద ఈ శుక్రుడు యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషను చాలా కీలకంగా మీరు పెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మోసపూరితమైన వ్యాపారాలు కానీ, నష్టం కలిగించేటట్టుగా కానీ, వినియోగదారులను కేర్లెస్ చేయటం కానీ, ఇలాంటి పనులు ఏదైనా చేసినట్టయితే కనుక కర్మ అంటే శని భగవానుడి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ పడేటట్టుగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్క వ్యాపారులు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హార్మోన్లో ఇంబ్యాలెన్సెస్ అంటే ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతుంది, సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ విషయంలో డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ 5 ప్రదక్షిణలు చేసుకుని 5 అరటి పళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక మీకు ఏదైనా నరదృష్టి కానీ లేదా గ్రహదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక సానుకూలంగా మీకు తెలియకుండానే తొలగిపోయే అవకాశాలు కనబడుతుంది. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు కలిసి వచ్చే తేదీలు 5, 13, 18, 26. కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, గోల్డ్ కలరు అనగా బంగారు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.